హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకిరేంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. ఈరోజు మీకు సిఏబిజీ హార్ట్ సర్జరీ జరిగినటువంటి వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలోఅప్ చేసుకోవచ్చు, ప్లస్ వాళ్ళు చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామన్గా ఏంటంటే సిఏబిజీ అనేది ఒక మేజర్ సర్జరీ. సో ఎవరికైతే సిఏబిజీ జరుగుతుందో వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా మనము ప్రీ ఆప్ డైట్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ డైట్ టూ టైప్స్ ఆఫ్ డైట్ అనేది మనం కామన్గా ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రీ ఆపరేటివ్ డైట్ అంటే వాళ్ళు మనకు వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటి, ప్రీవియస్ ఏమైనా పాస్ట్ మెడికల్ హిస్టరీ ఉందా, షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ప్లస్ దానికి తగ్గట్టుగా డైట్ మోడిఫికేషన్ చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. అలా సిఏబిజీ ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకు పోస్ట్ ఆపరేటివ్ 1, 2, 3 ఇలాగా డేస్ వైజ్ మనం చూసుకుంటాము. సో సిఏబిజీ జరిగిన తర్వాత వాళ్ళకు కొన్ని స్టెప్స్ లాగా మనం ఫాలోఅప్ చేసుకోవాలి. అదేంటంటే క్లియర్ లిక్విడ్ డైట్ అండ్ సెమీ సాలిడ్ అండ్ సాఫ్ట్ డైట్ లాగా ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఫస్ట్ డైట్ అంటే క్లియర్ లిక్విడ్ అంటే వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇస్తాము, వాళ్ళకి కంఫర్టబుల్గా ఎటువంటి నాజియా ఫీలింగ్ కానీ లేకుంటే వామిటింగ్ కానీ ఏం లేకపోతే మళ్ళీ ఫుల్ లిక్విడ్ అయితే మనం మిల్క్ కానీ లేకుంటే గంజి ఇలాంటివి అనేది ఇస్తాము. సో నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే వాళ్ళకు టాలరెన్స్ ఉండేదాన్ని బట్టి, అరుగుదల అయ్యేదాన్ని బట్టి మళ్ళీ డైట్ అనేది మోడిఫికేషన్ చేస్తాం. ఇనీషియల్గా మనకేంటంటే వీళ్ళు పేషెంట్స్ ఒక ఇడ్లీ లేకుంటే హాఫ్ ఇడ్లీ లేకుంటే ఒక 2 ఇడ్లీస్ వరకు తినగలుగుతారు, అంతకంటే అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో బట్ ఏంటంటే ఇక్కడ మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంతైతే డైట్ ఇంటేక్ ఉందో దానికి తగ్గట్టుగా మాత్రమే మనం డైట్ అనేది ఫాలోఅప్ చేసుకోవాలి. ఎవరైతే డైట్ ఫుడ్ ఇంటేక్ తక్కువ ఉంటుందో వాళ్ళకి సమ్ సప్లిమెంటేషన్ కూడా మనం ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మేజర్గా ఇక్కడ వీళ్ళకు ప్రోటీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే జరిగిన తర్వాత వాళ్ళకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ తీసుకుంటేనే వాళ్ళకి హీలింగ్ కానీ లేకుంటే బాడీ స్ట్రెంత్ కానీ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్లో కూడా మనం కామన్గా వే ప్రోటీన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో పర్ డే వచ్చేసి వీళ్ళు కామన్గా 80 to 90 grams అనేది అడ్వైజబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే డిపెండ్ ఆన్ బాడీ వెయిట్ని బట్టి కూడా చేంజెస్ అనేది చేస్తాము. కామన్గా ఏంటంటే మనకు 80 to 90 grams కామన్గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కమింగ్ టు ఫుడ్ వచ్చేసి వాళ్ళకు ఇనీషియల్గా సాఫ్ట్ డైట్ లాగానే మనం అడ్వైజ్ చేస్తాం. సాఫ్ట్ డైట్లో ఇడ్లీ కానీ ఉప్మా కానీ పొంగల్ కానీ, సో ఇక్కడ ఫుడ్ ఇంటేక్ని బట్టి మోడిఫికేషన్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఎప్పుడైతే వాళ్ళు నార్మల్ ఫుడ్ ఇంటేక్ తీసుకోగలుగుతారో అప్పుడు ఈవెన్ ఎగ్ వైట్స్ కూడా డైలీ ఒక 4 లేకుంటే 3 to 4 అనేది కామన్గా అడ్వైజ్ చేస్తాం. త్రూ మనకు న్యాచురల్ ప్రోటీన్ ఎగ్ నుంచి వచ్చే విధంగా మనం ఫాలోఅప్ చేసుకోవచ్చు. సో అలాగే ఏంటంటే వీళ్ళు కామన్గా కొంచెం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేది ఫుల్లీ అవాయిడెడ్ లాగా చూసుకోవాల్సి వస్తుంది. అంటే కొంతమంది ఆయిలీ ఫుడ్స్ లైక్ పూరి వడ బజ్జీ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా వాళ్ళకు ఈజీ డైజెస్టబుల్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరికైతే బ్లోటింగ్ ఉంటుందో అంటే కడుపు ఉబ్బరం కానీ లేకుంటే గ్యాస్ట్రైటిస్ కానీ ఉంటుందో వాళ్ళకు వచ్చేసి స్టమక్ పెయిన్ రావడం కొంతమందికి, లేకుంటే చెస్ట్ దగ్గర పెయిన్ లేకుంటే చెస్ట్ దగ్గర పట్టేసినట్లు ఉండడం చూస్తాం. సో ఇలాగ చెస్ట్ దగ్గర పట్టేసినట్లు అలాగ ఉన్నప్పుడు అది మనకు స్టమక్ పెయినా లేకుంటే గ్యాస్ట్రైటిస్ పెయినా లేకుంటే హార్ట్ పెయిన్ అనేది మనం కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ చేయలేం. అందుకోసమే ఎవరైనా కూడా పోస్ట్ ఆపరేటివ్ డైట్లో ఎక్కువ శాతం కొంచెం బ్లాండ్ అంటే లో స్పైసీ లో ఆయిలీ ఫుడ్స్ అనేది అడ్వైజబుల్గా చూసుకుంటాం అన్నమాట. సో అక్కడైతే వాళ్ళు సాఫ్ట్ డైట్ నుంచి నార్మల్ డైట్కి వస్తామో రెగ్యులర్ రైస్ అనేది ఇవ్వచ్చు. రెగ్యులర్ రైస్లో కూడా విత్ కాంబినేషన్ ఆఫ్ రసం కానీ దాల్ కానీ లేకుంటే సమ్ వెజిటబుల్స్ ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ లైక్ బాటిల్ గార్డ్ కానీ బిటర్ గార్డ్ కానీ లేకుంటే రిచ్ గార్డ్ కానీ లేకుంటే ఎనీ లీఫ్ వెజిటబుల్స్ కానీ మనం అడ్వైజబుల్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంది ప్లస్ వాళ్ళ డైజెషన్ ఎలా ఉంది, దాంతోపాటు అవుట్పుట్ అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో వన్స్ పేషెంట్ నార్మలైజ్ అయిన తర్వాత అంటే కంప్లీట్గా పేషెంట్ నార్మల్ ఫుడ్ తింటున్నప్పుడు కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేది ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకోవాలి. అంటే వీళ్ళకు సోడియం అనేది కంప్లీట్గా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఆఫ్టర్ సర్జరీ తర్వాత బీపీ అనేది ఫ్లక్చువేషన్స్ లేకుండా చూసుకోవాలి. ఎవరైతే సాల్టెడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకి హై బీపీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనము బ్లడ్ ప్రెషర్స్ హయ్యర్ సైడ్ ఉన్నాయో ఆఫ్టర్ సిఏబిజీ తర్వాత వాళ్ళకు మళ్ళీ కొంచెం చెస్ట్ పెయిన్ కానీ లేకుంటే అన్ఈజీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మనం బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్ అనేది లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకు నాన్ వెజ్ వీళ్ళు తినచ్చా తినకూడదు అంటే నాన్ వెజ్ తీసుకోవచ్చు, బట్ ఏంటంటే సమ్ డేస్ గ్యాప్ అనేది తీసుకొని ఫాలోఅప్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత 20 days లేకుంటే 25 days అనేది నాన్ వెజ్ అలౌ చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే నాన్ వెజ్ తీసుకోవడం వల్ల కొంతమందికి ఇండైజెషన్ అవుతుంది, కొంతమందికి మోషన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది,
కొంతమందికి వచ్చేసి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవుతుంది. సో ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవుతుందో అగైన్ మళ్ళీ బౌల్ మూమెంట్ కానీ ఇవన్నీ కూడా సరిగ్గా ఉండాలి. అందుకోసం నాన్ వెజ్ అనేది కొంచెం వెయిట్ చేసి ఒక 20 డేస్ లేకుంటే అట్లీస్ట్ 15 డేస్ తర్వాత అనేది నాన్ వెజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. నాన్ వెజ్లో కూడా చికెన్, చేప అనేది అడ్వైజబుల్. కామన్గా మనకు దేశీ చికెన్ అనేది బెస్ట్ ఆప్షన్ లాగా తీసుకోవచ్చు. నాటుకోడి బెస్ట్ ఆప్షన్ లాగా తీసుకోవచ్చు. ఒకవేళ చేపలు తినాలనుకున్న చిన్న చేపలు అంటే బిలో 1 కిలో ఉన్నటువంటి చేపలు అనేది తీసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ రెండు కూడా మనకు లీన్ మీట్ కింద తీసుకుంటాము. దీంట్లో ఫ్యాట్ లెవెల్స్ వచ్చేసి తక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నాన్ వెజ్లో రెడ్ మీట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలి కొన్ని రోజుల పాటు, అట్లీస్ట్ 3 to 4 months అనేది. ఎందుకంటే ఎవరైతే హార్ట్ ఆపరేషన్ జరుగుతుందో వాళ్ళకు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలన్నమాట. సో మనం రెడ్ మీట్ కానీ లేకుంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ లేకుంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాటిలో వచ్చేసి మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయ్యేదానికి అంటే మనకు సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ చేంజెస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఏంటంటే మీరు ఎవరికైతే సిఏబిజీ సర్జరీ జరుగుతుందో వాళ్ళు ఫోకస్ పెట్టాల్సింది లో ఫ్యాట్ డైట్, దట్ మీన్స్ లో కొలెస్ట్రాల్ డైట్ అండ్ లో సాల్టీ ఫుడ్స్ తీసుకోవాలి. అలాగే మనకు సఫిషియెంట్గా ఫైబర్, ప్రోటీన్ ఉండేట్టుగా చూసుకోవాల్సి వస్తుంది. సో రైస్ ఇవన్నీ కూడా కామన్గా తీసుకోవచ్చు అండి. ఆఫ్టర్ సర్జరీ తర్వాత కొంతమందికి డౌట్ ఏముంటుందంటే రైస్ తింటే చీమ్ పడుతుంది, ఫస్ట్ ఫార్మేషన్ అవుతుంది అనేది డౌట్ ఉంటుంది. యాక్చువల్గా మనం తినేటువంటి ఫుడ్ కానీ లేకుంటే మనకు అయ్యేటువంటి ఫస్ట్ ఫార్మేషన్ కానీ ఎటువంటి సంబంధం ఉండదు. అదేంటంటే స్కిన్ హీలింగ్ అయ్యే విధానం బట్టి ప్లస్ మనం ఎలాగా క్లీన్ చేస్తున్నాం, ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నాం దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. చాలామంది ఒక అపోహలాగా ఉండి రైస్ స్టాప్ చేస్తున్నారు. రైస్ అనేది కామన్గా అడ్వైజబుల్, ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే ఎవరికైతే డయాబెటిక్ కానీ లేకుంటే అదర్ ఏమైనా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు మాత్రం వాటిలో మనం రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాం, లేకపోతే మామూలుగా అయిపోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ సిఏబిజీ సర్జరీ తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ డాక్టర్ అడ్వైజ్ చేసినట్టుగా ఫాలోఅప్ చేసుకుంటూ డైట్లో మాడిఫికేషన్ చేసుకుంటే మీకు ఎక్కువ శాతం త్వరగా రికవరీ ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.